కడప నగరంలోని లోహియా నగర్ ప్రాంతం ఏఎస్ఆర్ నగర్లో ప్రధానమైనటువంటి రహదారి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి దారి ఉంది. ఈ దారి బాగా నీళ్ళతో నిండిపోతూ ఉంది. చిన్న వర్షం పడినా కూడా ప్రజలు ఇక్కడి నుంచి అటువైపు పరమేశ్వర స్కూల్కి వెళ్ళాలంటే విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు రకరకాల పనుల మీద మహిళలు ఈ రూట్లో తిరుగుతూ ఉంటారు. ఈ రూట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, ఇక్కడ వర్షం వస్తే నీళ్ళని మోకాళ్ళతో నీళ్లు నిలబడతా ఉన్నాయి. ఈ నీటిని బయటికి వెళ్ళేలా అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లేదు. ఇప్పటికైనా సరే కడప కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ నీళ్లు నిలవకుండా చూడాలి. నీటి నిల్వని తక్షణమే బయటికి వెళ్ళేలా చూసే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాలువ ఏమో తీశారు, ఆ కాలువ పైన ఉంది, రోడ్డు ఏమో కింద ఉంది. ఈ కింద ఏమో నీళ్లు నిలబడిపోతున్నాయి, కాలువ ఏమో ఖాళీగా ఉంటుంది. అందుకోసం కార్పొరేషన్ అధికారులు తక్షణమే లోహియా నగర్లో ఉన్నటువంటి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి ప్రధాన దారిలో దీన్ని ఎత్తులేపి ఈ ప్రాంతంలో నీటి నిల్వ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి అటువైపు దాటుకోవడానికి తీవ్రమైనటువంటి కష్టాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ఇంత కీలకమైనటువంటి రహదారిలో ఉన్నటువంటి నీటి సమస్యని తక్షణమే పరిష్కరించేందుకు యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కరించకపోతే ప్రజానికాన్ని కలుపుకొని సిపిఎం పార్టీగా ఆందోళన చేయాల్సి వస్తుంది. అలాంటి ఆందోళనకు కార్పొరేషన్ యంత్రాంగం అది అవకాశం ఇవ్వకుండా తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేసేలా చూడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికార యంత్రాంగం.